ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు భారతదేశం నుంచి ఎగుమతి చేసిన 15 మామిడి పండ్ల షిప్మెంట్లను అమెరికా రద్దు చేసింది. Yes. అంటే వాటిని తిరిగి ఇండియాకి తీసుకెళ్లిపోవాలని చెప్పేసి ఆర్డర్స్ వేస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఎగుమతిదారులు ఉన్నారో వాటిని తిరిగి తీసుకెళ్లి ఆ ఖర్చు భరించలేక వాటిని అక్కడే వదిలేయాల్సిన పరిస్థితి. ఎందుకు అమెరికా గవర్నమెంట్ దీన్ని నిరాకరించింది అంటే? ఇది రీసెంట్ గా ఇండియా దృష్టిలోకి ఎప్పుడు వచ్చిందంటే ది ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రింట్ అయింది, పబ్లిష్ అయింది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ పబ్లిష్ అయిన తర్వాత దిస్ వాజ్ యాక్చువల్లీ బ్రాట్ టు అవర్ నోటీస్. ఏమైంది అంటే ఒక 15 షిప్మెంట్స్ ఇవి డిఫరెంట్ పోర్ట్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద యుఎస్. ఒకటి సెయింట్ ఫ్రాన్సిస్కో, తర్వాత అట్లాంటా, తర్వాత లాస్ ఏంజలస్. సెయింట్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్ అండ్ అట్లాంటా దగ్గర ది యుఎస్ FDA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దీంట్లో USDA, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా ఉంది. సో ఈ USDA వాళ్ళు ఏం చేశారంటే వాటిని అకాస్ట్ చేసి ఆపి దే సెడ్ దీస్ మ్యాంగోస్ ఆర్ నాట్ ఫిట్ టు ఎంటర్ ఇన్ టు ది US. ఎందుకు అంటే ఒకటి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేదు అన్నారు. ఏంటి డాక్యుమెంటేషన్ అంటే దీన్ని PPQ 203 అంటారు. ఈ PPQ 203 ఏంటి అంటే ఇప్పుడు ఈ PPQ 203 అన్నది పెరిషబుల్ ప్రోడక్ట్స్కే అప్లికబుల్ అండి. పెరిషబుల్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఎనీథింగ్, ఇప్పుడు ఘీ కానీ, బటర్ కానీ, ఫ్రూట్స్ కానీ, వేరే పచ్చళ్ళు కానీ, ఇవన్నీ కూడా వీటికి ఒక షెల్ఫ్ లైఫ్ అని ఉంటుంది. ఈ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి అందులో మ్యాంగోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్రీ, ఫ్రమ్ ద ప్లాంట్స్ కాబట్టి ఇది యుఎస్లో ఎంటర్ అవ్వకనే ముందు ఏం చేయాలంటే ఏ కంట్రీ నుంచి అయితే దీన్ని పంపిస్తున్నారో, ఏ కంట్రీ నుంచి దీన్ని ఎగుమతి చేసుకుంటున్నారో ఆ కంట్రీలో యుఎస్ అథారిటీస్ మానిటరింగ్ కింద అలాంగ్ విత్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ వాళ్ళ దగ్గర ఏంటి అంటే ఒక ఫెసిలిటేటింగ్ సెంటర్ ఉంటుంది. ఈ ఫెసిలిటేటింగ్ సెంటర్లో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ మ్యాంగోస్కి మన దగ్గర ఈ మ్యాంగో సంగతి తీసుకుంటే నవీ ముంబై, మహారాష్ట్రలో వీళ్ళ దగ్గర USDA అప్రూవ్డ్ ఫెసిలిటేటింగ్ సెంటర్ అలాంగ్ విత్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది. సో దీంట్లో ఈ ఇర్రేడియేషన్ అన్నది ప్రాపర్గా చేయలేదు. వాట్ ఈస్ ఇర్రేడియేషన్ అంటే ఈ ఇర్రేడియేషన్ అన్నది ఈ ఫ్రూట్స్కి చేస్తే ఆ పెస్టిసైడ్స్ అవి ఒకవేళ ఎక్కువ మోతాదులో గనక యూస్ చేస్తే, ఎంత యూస్ చేశారు, దాన్ని ఏ మోతాదులో యూస్ చేశారు అన్నది కూడా ఇదవుతుంది. అది కాకుండా ఇర్రేడియేషన్ చేస్తే ఈ మ్యాంగో షెల్ఫ్ లైఫ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, పెరిష్ అవ్వకుండా. బికాస్ దీస్ ఆర్ యాక్చువల్లీ పెరిషబుల్ కాబట్టి 2 రోజుల్లో పెరిష్ అయ్యేది దాని షెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది ఇంకో 8 days 10 days వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ ప్రాసెస్ అన్నది మన దగ్గర మహారాష్ట్రలో నవీ ముంబైలో ఈ ఫెసిలిటేటింగ్ సెంటర్లో సరిగ్గా చేయలేదు. ఇక్కడ ఎవరు ఉంటారంటే USDA అప్రూవ్డ్ ఆఫీసరే ఉంటారు. ఈ USDA అప్రూవ్డ్ ఆఫీసర్ ఇది చేయించినా కానీ ఈ 15 షిప్మెంట్స్ త్రూ షిప్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి 3 డిఫరెంట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి ఎంటర్ అవుతాయి. USDA వాళ్ళు స్టాప్ చేసి లేదు, దీస్ ఆర్ నాట్ ఫిట్, దిస్ కెనాట్ బి యాక్చువల్లీ ఎంటరింగ్ ద కంట్రీ, వీటిని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇర్రేడియేషన్ ప్రాపర్గా జరగలేదు, PPQ 203 డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి ఇన్సఫిషియంట్ డాక్యుమెంటేషన్, దీనివల్లే వాటిని ప్యూర్గా రిటర్న్ చేయమన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ కానీ ఇంకా దేనికి కానీ సంబంధం లేదండి. పాకిస్తాన్ ఇండియా వారికి కానీ సంబంధం లేదు. కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, కొన్ని వేరే యూట్యూబర్స్ కూడా అంటున్నారు ఏంటి అంటే లేదు, యుఎస్ వచ్చి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది ప్యూర్ ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి ఇండియన్ ప్రోడక్ట్ని రిజెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అండి. బికాజ్ ఎకనామిక్ టైమ్స్ అనేది చాలా క్లియర్గా విత్ క్లారిటీ దీని రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఈ ప్యూర్లీ రిజెక్షన్ అన్నది PPQ 203. దీని కాస్ట్ తీసుకుంటే మీకు 4,28 lakhs ఇండియన్ రూపీస్. 4,28 lakh ఇండియన్ రూపీస్. దీన్ని మనము యునైటెడ్ స్టేట్స్ అమెరికన్ డాలర్లో తీసుకుంటే $5 lakh అండి.
సో ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఇప్పుడు మ్యాంగోస్ని ఏం చెయ్యాలి అంటే, ఒకటి దీన్ని వీళ్ళు కాల్ ఫర్ చేసుకోవాలి బ్యాక్, ఇండియాకి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి, లేదంటే వీటిని టోటల్గా అక్కడే పెరిష్ చేయమని చెప్పాలి, వాటిని అక్కడే ధ్వంసం చేయమని చెప్పాలి. ఇవి ఇండియాకి వచ్చేసరికి పూర్తిగా కుళ్ళిపోతాయండి, పాడైపోతాయి. ఇన్ ఎనీ కేస్ ఇది ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఇక్కడ నుంచి ఎవరైతే పంపించారో వాళ్ళకి మటుకు లాస్ అండి. ఈ లాసెస్ని కౌంటర్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ ఏమన్నా ఎయిడ్ ఇస్తుందా వీళ్ళకి అంటే, ఇప్పుడు దాకా యుఎస్ గవర్నమెంట్ హస్ నాట్ కమ్అట్ విత్ ఎనీథింగ్. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దట్ దే విల్ డెఫినెట్లీ హెల్ప్ దీస్ బిజినెస్ మెన్ హూ ఎంటర్డ్ ఇన్ టు లాసెస్ అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో చూడాలి, మోస్ట్లీ వీటిని అక్కడే ధ్వంసం చేయడం జరుగుతుంది, ఎందుకంటే పెరిషబుల్ కాబట్టి. ఆ ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి, రిటర్న్ తీసుకెళ్లాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ట్రాన్స్పోర్టేషన్ కి మళ్ళీ అడిషనల్ లాసెస్ కదండి. దానికన్నా మంచిది ఏంటి అంటే వాటిని అక్కడే ధ్వంసం చేయించడం వుడ్ బి బెటర్. మామూలుగా చూసుకుంటే సార్, అమెరికాకి మామిడి పండ్లు ఎగుమతులు చేయడంలో భారత్ పై చేయండి కదా. వరల్డ్ లో ఇండియా is one of the topmost countries which actually exports mangoes to not only US and to many other countries also. Yes. India is the top, and very true. Thank you, sir. Welcome.